ఈరోజు మనం అరటి పంట గురించే చెబుతున్నాం. అరటి పంటకి ఎలాంటి రసాయనిక ఎరువులు, కలుపు మందులు, పైన స్ప్రేలు, మళ్ళీ మెన్యూర్సు, కేకులు ఏమి అసలు శాంతం ఏమి వేయకుండా పండించే విధానం చూపిద్దాము. ఇదేంటంటే ఇది చివరి వరకు చూపించడం ఈ దెబ్బ. ఈ వీడియో క్రాప్కి 20 రోజులకో 15 రోజులకో అర్థం అవటం కోసం పూర్తిగా చెప్పటం. ఏం వేయటం లేదు అసలు. ఇక శాంతం జీరు మన ఒక పిల్లిమేసరి వేసాము, జీలుగా వేసాము. మన చేలో పుట్టిన కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు వీటన్నిటితోనే పంట ఎట్టొస్తుంది. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన పంట వేసినప్పుడు ఒకటి ఎక్కడ పడితే అక్కడ చల్లటం వల్ల మన ప్రధాన పంటకి ఇబ్బంది వచ్చింది. అది తెలుసుకోకుండా ఇప్పుడు ఇది ఉంది, ఇది అరటి మొక్క. ఇక మొక్కలు కానొస్తున్నాయి. ఈ అరటి మొక్క చిన్నగా పిల్లిమెసరు వేసాం. ఏ రైతైనా పిల్లిమెసరు కానీ, మినుం కానీ, పెసరు కానీ ఈ తప్పితే ఎత్తుకు వచ్చేది ఒక్కటి కూడా వేయకూడదు ఈ వరుసలో. అది జీలుగా. అంటే ఈ అరటి తోటకి యూరియా ఎక్కువ కాబట్టి జీలుగా ఎక్కువ ఫిక్స్ చేసిద్ది కాబట్టి ఇది జీలుగా. ఈ జీలుగు కూడా మామూలుగా ఆఫర్నే ఇలా మీకు అర్థం అవటం కోసం చూపిస్తాను. ఇదిగో పళ్ళం ఉంది, గాడి. ఇదిగోండి, ఇదిగో గాడి వచ్చింది. అంటే ఇది మేము మొక్కలు వేయకముందే చిన్న ట్రాక్టర్ పెట్టి 2 నాగళ్ళు ఒకసారికి జరిపి ఇట్లా గాడల్లి తోలాం. తోలిన తర్వాత ఇది వేసాం. ఇదేసి ఇది కొంచెం ఇంత పెరిగిన తర్వాత కొంచెం ముదరాల, మరీ లేద్ద కాదు, అంటే లైట్గా పీసు కట్టిన తర్వాత, పుల్లల్ని కట్టిన తర్వాత పడయ్యం. మేము కోసి ఇక్కడ వేసి ఎండిన తర్వాత అక్కడ వేస్టేజ్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. పడేసిన తర్వాత అది తీసుకొచ్చి వేసామనుకో కింద ఇది పచ్చి ఉంటుంది. ఇది కుళ్ళిద్ది కానీ ఫైబర్ అల్లి నిలబడదు ఎక్కువ రోజులు. కాబట్టి పెరిగిన తర్వాత మనం పడేసి అప్పుడు అక్కడ ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి దీని మీద వేస్తాం. తర్వాత పిలకలు పోయినవి, ఈ ఎండిపోయిన ఆకులు కానీ, కలుపు మొక్కలు కానీ మొత్తం ఇలాగే ఈ వరుసలో ఉంటాయి. ఇది ఈ మొక్కకి ఇచ్చిద్ది, ఈ మొక్కకి ఇచ్చిద్ది. అట్ట ప్రతి 2 మొక్కలకే ఒక మధ్య. అంటే రేపు అది క్లీన్గా ఉన్నప్పుడు మనం నడవటానికి, ఇగో ఇది క్లీన్ చేస్తాం కదా, ఇది మనం నడవటానికి ఉంటుంది. ఇక్కడ వేసింది ఆ మొక్కకి, ఈ మొక్కకు 2 మొక్కలకి ఇచ్చిద్ది. ఇది పిల్లిమెసర. ఇదల్లా పిల్లిమెసర. చాలా మంది ఏంటంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే దీంట్లో అన్ని రకాలు కలుపుతున్నారు. కొంతమంది PMDA చేయమనో ఏదో రకరకాల నవధాన్యాలని చెబుతారు. వేయండి, ఆ 2 మొక్కల మధ్య వేయండి. అలాంటి ఎత్తు పెరిగేది ఏదైనా ఈ మొక్కలు తిన్నగా అసలు ఏది పైకి ఎత్తు వచ్చేది ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకవేళ దీంట్లో ఏదన్నా ఎత్తు వచ్చేది మొలిచినా కానీ పీకేయాలా. ఇట్ట దీనికంటే కిందకు ఉండాలా. ఇది అలాంటప్పుడు ఇది మనం పేకపోయినా కానీ ఆటోమేటిక్గా నిండిపోయిద్ది. ఇగో ఈ రకంగా అది జీలుగా, ఇది పిల్లిమెసర. ఒకవేళ మధ్యలో పుట్టిన కలుపులు కానీ ఇవన్నీ మనం తీసి అటు వేసుకోవచ్చు. తర్వాత ఇదేంటంటే ఇది పోయిన సంవత్సరం పసుపు వేసిన చేను. పసుపులో 4 వరుసల తర్వాత ఒకటి మిర్చి వేసాం. అవి ఆపని వదిలిపెట్టాం. ఆ వ్యర్థాలు, ఆ కలుపులు అవి అంతా ఇప్పుడు తీసి రేపు అటు వేస్తాం. అది కోసి కింద వేసిన తర్వాత, పరిచిన తర్వాత, ఇంత ఎత్తు పెరిగిన తర్వాత కట్ చేసి ఇటు వేసిన తర్వాత 4 రోజులు ఎండిపోయిన తర్వాత ఇదంతా తీసి ఇక్కడ వేస్తాం. అప్పుడు ఈ మొక్కకి ఆ మొక్కకి మధ్య చక్కగా మనం నడవటానికి, తిరగటానికి ఉంటుంది. అంటే చాలా మంది భయపడుతున్నారు క్లీన్గా లేకపోతే ఏమన్నా వస్తాయని. అందుకని ఈ సంవత్సరం పంట బాగా రావాలా, మనకందరికీ క్లీన్గా ఉండాలా, అందరూ చేయగలిగేటట్టు ఉండాలి. అసలు వ్యవసాయం అనేది ప్రతి రైతు చేయటానికి అనుకూలంగా ఉంటే చేయగలుగుతాడు. చేయటానికి ఇబ్బంది ఉందనుకో చేయలేడు. అసలు ఈ వరుసలో కనుక ఈ చిన్న వెరైటీలు కాకుండా ఏ వెరైటీ పెద్దవి కలిపినా కానీ మన మొక్కలు పెరగవు అసలు. చాలా మంది నేను ఈ మధ్య ఆ డౌట్లు అడుగుతున్నప్పుడు వస్తుంది, తెలియక దీంట్లో కూడా ఏదో రకం కలుపుతున్నారు. ఎత్తు వచ్చేది ఏది కలపకూడదు. మినుం కలపచ్చు, పెసర కలపచ్చు, ఆవాలు కలపచ్చు, మెంతులు కలపచ్చు. జనుం కానీ, జీలుగు కానీ, లేకపోతే జొన్న కానీ, సజ్జ కానీ, కంది కానీ, అసలు నవధాన్యాలు లాంటి ఈ వరుసలో కానీ
మొలిచినాయి అంటే మనకు బాగా ప్రమాదం. అసలు చేయలేం, ఈ మొక్క పెరగదు, ఇది గ్రోత్ ఆగిపోయింది. కానీ అలాంటి నవధాన్యాలు చల్లుకోండి, ఇంకొకటి చల్లుకోండి, ఆ 2 మొక్కలకి అక్కడే ఉండాలి. ఇదిగో ఇది నేతిపేర, ఇదేంది తడి మొలిచింది, ఇదిగోండి. ఈ పడి మొలిచింది, అది ఇంకొక 20 నెల రోజులు పట్టిద్ది పెంపు అయిపోయే తలకి. ఆ నెల దాకా ఈ కాస్తా వంటి నెల తర్వాత ఇదంతా తీసి దాని మీద పడేస్తాం. 2 మొక్కల మధ్య క్లీను, 2 మొక్కల మధ్య వేస్టేజీ. ఆ వేస్టేజీలోకి వెళ్తే ఈ ఏర్లు మొత్తం ఆ వేస్టేజీలోకి వెళ్ళి చక్కగా మనం ఎప్పుడు రసాయనిక ఎరువు ఏమంటారు చూసావా, రసాయనిక ఎరువు వేసేదానికంటే కూడా ఎక్కువ బలం ఇచ్చింది అనమాట. అసలు సహజంగా ఏంటంటే ఇన్ని రకాల కలుపులు ఆకులు ఉన్నప్పుడు ఆకుల్లో మినరల్స్, న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి. ఆ అరటి తోటకి సైంటిస్టులు ఏం చెబుతారా అంటే ఎన్పికేలు ఏమంటారో లేకపోతే ఇంకేమన్నా పైన స్ప్రేలు చేయమంటారు. అన్ని రకాల ఆకుల్లో ఒక్కొక్క రకం ఆకులు ఒక్కొక్క మినరల్స్ ఉంటుంది, ఒక్కొక్క న్యూట్రియన్స్ ఉంటుంది, అన్ని రకాలు దీనికి సరిపోయిద్ది. అక్కడ వానపాములు వచ్చేస్తాయి కింద ఆటోమేటిక్గా. ఇది మామూలుగా ఈ భూమి కంటే 4 అంగుళాల పల్లంలో ఉంది ఇది. ఇక్కడ ఈ ఏర్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది ఇదిగో ఈ నత్రజని బుడుపులు ఇప్పుడే బిగినైనాయి. ఇదిగోండి, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఈ తడిగా ఉందే, రాత్రి వర్షం పడింది, ఈ ఏర్లు కరెక్ట్గా అడుగులోతు వెళ్తాయి. ఈ భూమి మొత్తం అడుగులోతు గుల్ల చేసేట్టు పెడతాయి. వానపాములకి ఎరువు ఇది. మామూలుగా సహజంగా ఏంటంటే వానపాములు బయట పెంచి ఆ ఎరువు తీసుకొచ్చేయమంటారు. దాంట్లో 16 రకాల పోషకాలు ఉంటాయి. ఏం చెబుతారు, వానపాము ఎప్పుడైనా మన భూమి మీదే పెరగాల, మన భూమి మీదే విసర్జించాలా, మనకు శ్రమ లేకుండా ఉంటుంది. అసలు నాకు అర్థమైంది ఏంటంటే న్యాచురల్ వ్యవసాయంలో మనం ఎట్టా చేయాలనేది బాగా తెలుసుకోగలిగితే ఇదే సుఖం. ఇది తెలుసుకోలేకపోతే దీనంత కష్టం ఇది ఉండదు. మనం అదే ఈ కూడా ఇక్కడ బండి అనుకో, ఇది పెరగదు, పంట నష్టపోతున్నాం. మనకేం జరుగుతుంది అంటే తెలవక నష్టపోతున్నాం. మనకు విధానం తెలిస్తే శ్రమ తక్కువ, పంట తేలిగ్గా వచ్చింది. అదే కనుక ఇది పడింది అనుకో, ఈ మొక్క పెరగదు. అమ్మో న్యాచురల్ వ్యవసాయం కష్టం, అసలు పంట రాదు అనేది భయం వచ్చింది. అందుకని మనం ఇప్పుడు ఈ పైరుని ఎక్కువ సార్లు ఎక్కువ మొత్తం కవర్ అయ్యేటట్టు చూపించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బాగా అర్థం అవ్వాలా. అర్థమైతేనే చేయగలుగుతాడు. లేకపోతే ఇప్పుడు ఇట్టుందా, 20 రోజులు ఉండక ఎలా గ్రోత్ వచ్చింది, ఏం జరిగిద్ది అనేది అంతా తెలుసుకోగలిగితే అసలు ఏ భయం ఉండదు. ఇప్పుడేంది రసాయనిక ఎరువు తగ్గిమన్నారు. ఇప్పుడు దాకానో ఆ సైంటిస్టులే అరటి తోటకి 400 కేజీలు యూరియా వేయమన్నారు. ఇప్పుడేం చెబుతున్నారు, 130 కేజీలు వేయమని రేషన్ పెట్టారు. ఆయాలో 400 చెప్పారు, ఇయాలో 130 చెబుతున్నారు. అసలు ఏది కరెక్ట్ ఎవరికి తెలవదు. మాకు ఎలాంటిది అసలు ఏమి జీరో. ఏది ఆమద పిండి కానీ, వేరుశనగ పిండి కానీ, గాని పిండి కానీ, యాప్ పిండి కానీ ఏది ఇట్లా, ఏ మెన్యూరు ఇట్లా, కోల్డ్ ఎరువు కానీ, గేదెల ఎరువు కానీ, మేకల ఎరువులు కానీ ఎలాంటి మేము వాడపోయినా కానీ దిగుబడి వస్తుంది. అసలు మాకు వచ్చిన ఆశ్చర్యం ఏంటంటే దిగుబడి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ అన్ని ఆకుల్లోనే అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి, అన్ని మినరల్స్ ఉంటాయి అసలు ఆకుల్లో. మనం తెచ్చే ఎరువులు ఏంటంటే ఈ ఆకులో ఉండదు, మొత్తం జంతువుకి వెళ్ళిపోయి మనకు ఫైబర్ వచ్చింది. ఫైబర్ మనకి ఇది కనుక కొంచెం ముదిరిందాకుంటే కోసి అక్కడ పట్టినప్పుడు ఏమైందంటే అది ఎక్కువ రోజులు ఆ నిమ్మును పట్టిద్ది, ఆ పీసు పదార్థం అనేది, ఫైబర్ అనేది. అదే లేద్దు కోసామనుకో 20 రోజులు కుళ్ళిపోయిద్ది. ముదిరిందాక ఉంచడానికి కారణం ఏంటంటే అది పీసు పదార్థం ఆ నిమ్మును పట్టాల, ఆ తేమనే
దాంట్లో పట్టిద్ది, మెల్లిగా రిలీజ్ చేస్తుంది. మనం ఒకవేళ వాతావరణానికి కొంచెం అటు ఇటు అయినా ఆ తేమ ఆపిద్ది అనమాట. ఇప్పుడు కలుపు మొక్కలు అనుకుంటున్నావా, ఈ బేర్ చెట్టు ఉంది, మేము తీసుకొచ్చి పెట్టిన విత్తనం పెట్టామనుకో ఒక రకమైన రుచి వస్తుంది. సహజంగా పడి మొలిచిందనుకో దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే సహసిద్ధంగా దానంతరకు అదే పడి మొలిచిన దాని అంత రుచి న్యాచురల్ మనం పెట్టిన దానికి రాట్లా. ఒకే సీడు అంటే అది సహజంగా ఎందుకు అంటే ఆ పడి పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో కాసిన ఈ కాయలో కొన్ని మొలవటానికి కారణం ఇదిగోండి. ఇక ఫిబ్రవరిలో, ఇక పోయిన సంవత్సరం ఫిబ్రవరి మార్చి దాకా కూడా కాసినాయి. ఇదిగోండి నేతి బీరకాయలు. ఇప్పుడు ఇన్ని వర్షాలు పడిందా, ఇది ప్లాస్టిక్తో సమానం అన్నమాట. అసలు ప్రకృతిని మనం అర్థం చేసుకోవాలి కానీ ప్లాస్టిక్ లాంటి వస్తువు తయారు చేసింది. ఇది నాన్నా కానీ కొంతమంది ఇప్పుడు బాడీ రుద్దుకోవటానికి వాడుతూ ఉంటారో అసలు తడుతూ ఉంటుంది, ఆరుతూ ఉంటుంది, అయినా కానీ చెడిపోదు. అంటే ప్రకృతిలో ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క రకంగా సహసిద్ధంగా తయారు చేసేది. ఇప్పుడు ఈ పంట ఏమైపోయినా ఎట్ట పండుతుంది అనేది అంటే రా చూపిద్దాం. ఇదిగోండి ఇది అచ్చక పిలిమెసరే, ఇదల్లా జీలుగా. ఈ జీలుగు కూడా ఏంటంటే నేను ముందు గార్డెన్లో తోలే కదా, తోలిన తర్వాత దాంట్లో విత్తనాలు పోసి వాటర్ కట్టే, ఫ్లడ్డింగ్ అక్కడ పైపు ఉండదు కాబట్టి డ్రిప్ పైపు వాటర్ కట్టాను అనమాట. ఇక్కడ పాతు కాపర్ని ఉంది. ఇంకా ఇదే ఇదంతా తీసి రేపు ఇక్కడ వేస్తాం. అదే కంపోస్టు. అంటే ఏర్లు సగం ఏర్లు మొత్తం ఈ కంపోస్ట్లోకి వెళ్ళి ఉంటాయి. కంపోస్ట్లోకి వెళ్ళి ఇది రోజు మెల్లగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది, రోజు ఇచ్చింది. మామూలుగా వాళ్ళు ఏం చెబుతారంటే 30 రోజులకు ఒక డోసు, 50 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి, 120 రోజులకు ఒకసారి రసాయనిక ఎరువు వేయమంటారు. దీనికి అట్ట కాదు, ప్రతిరోజు ఉంటుంది అనమాట. అసలు పైన కొట్టే మందులు ఎంత ప్రమాదం అంటే పురుగు ఎక్కడొచ్చిందో మనకు తెలియదు కానీ దానికి స్ప్రే చేసామనుకో ఆ మొక్క అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. మనం కనుక మనకేదన్నా ఒక అదే చెడు వాసన ఏదన్నా వచ్చిందనుకో, ఏదైనా స్ప్రే తగిలిందనుకో మన బాడీ ఎట్టా ఇదైపోయిద్దో అట్ట మొక్కకు కూడా జరిగిద్ది. అది తెలుసుకోక ఏంటంటే అసలు ఏడన్నా ఒక పురుగు రాగానే తీసుకొచ్చి మందులు కొడుతున్నారు. అసలు మందులు కొట్టినప్పుడు మందు పనిచేయటం కంటే కూడా మొక్కకి ఆ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. అందుకని మొక్కలు అట్ట ఇబ్బంది పడిపోదని. ఇప్పుడు తాటికాయలు ఉండయి, వేసవకాలం కాస్తాయి. ఈతకాయలు ఉండయి, వేసవకాలమే వస్తాయి. అట్ట కలుపుల మొక్కల్లో కూడా రకరకాల మొక్కలు రకరకాల సీజన్లో పుడతాయి. అంటే ఆ టైంలో భూమికి అవసరం కాదు, అసలు మన మొక్కలకి చలికాలంలో మన బాడీ కనుక తెల్లగా పేలిపోయినట్టు అయిపోయినట్టు అట్లా రకరకాలే జరుగుతూ ఉంటుంది. అన్ని సీజన్లకు తగ్గట్టు ఆ మొక్కలు పుట్టి అది ఇచ్చిద్ది న్యూట్రిన్స్ ఆ భూమికి. అప్పుడు మన ప్రధాన పంటలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తెలవకి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆకుకూరలు కూడా ఏంటంటే అన్ని సొంతంగా పెంచుకుంటున్నాం. కొన్ని రకాలని పాలకూరని, సుక్కకూరని, తోటకూరని, మెంతికూరని, ఇవన్నీ మనకు తెలియకుండా మనం పెరిగే కలుపు మొక్కల్లో పూర్వాలకు మొత్తం తెలుసు. ఎన్నో రకాల చెంచలాకు ఉంది, దొగ్గలాకు ఉంది, ఎలికజేవుడాకు, మన ఒక్కోసారి ఒక్కో భాషలో పిలుస్తారు, టపాకాయ చెట్లు, ఎన్ని కూరలు వండుకున్నాయని అనమాట. మనకే అసలు అంత పునర్నవం అంటున్నారు ఇలా, ఏది గంజీరాకుని అసలు అంత మంచి ఆకని చెబుతున్నారు. అది భూమి మీద చాలా పుట్టిద్ది, చాలా భూమిలో గడిచిపోయింది. అది భూమికి ఎంతో బలం ఇచ్చింది. ఇది ఎలాగైందంటే అది పుట్టకుండానే ముందు కొడుతున్నాం. అసలు ఈ వ్యవసాయంకి వచ్చిన తర్వాత చాలా ప్రమాదం ఏంటంటే పుట్టకుండా మందులు కొడుతున్నారు. పుట్టకుండా మందులు కొడతాం అనేది అత్యంత ప్రమాదం. అసలు సైంటిస్ట్ని ఏది చేస్తే అసలు సైంటిస్టుల కన్నా
రైతులకి ఒక డిస్కషన్ జరగాల. రైతు ఫీల్డ్ అనుభవంలో ఉంటాడు, సైంటిస్టులు ల్యాబ్లో ఉంటాడు. అది ఏం జరిగిద్దో అక్కడ ఓటర్ మిషన్ మీద చెక్ చేస్తాడు. మనం అసలు అప్పటికప్పుడే మడిసింగ్ కనుక నవ్వినప్పుడు ఒక రకంగా ఉంటాం, సీరియస్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. బాడీ అప్పటికప్పుడే స్పందించింది అనమాట. అట్లాగే వాతావరణానికి మొక్క మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆ మారింది గమనించలేరు. అసలు క్లైమేట్ మారినప్పుడల్లా మొక్క మారిద్ది, టేస్టులు మారుతాయి. సీజన్కి ఒకే పంట సీజన్కి మారిద్ది. అది రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అది తెలుసుకోవాలంటే రోజు చూస్తేనే మనకు అర్థమైద్ది. అసలు ఇప్పుడు ఇట్టుందా, ఇంకో 10 రోజులు నాకు ఎట్టుంటుంది, క్లైమేట్ మారినప్పుడు ఎట్టుంటుంది, ఇవన్నీ చూస్తే తప్పితే అసలు ఈ వ్యవసాయం శాతంటేనే ప్రాక్టీస్ వచ్చింది. కానీ ఏమి చేయకుండా ఎన్నందువల్ల అసలు ఏమి రాదు. నా ఉన్న అనుభవంతో నేను చెబుతున్నాక, మనం వినటం వల్ల ఏమి రాదు, ఇటు చూస్తూ ఉండాలా, చేస్తూ ఉండాలా. చేసేటప్పుడు ఏంటంటే మనకు జరిగిన పొరపాటు, మేము ఇదివరకు దీంట్లో నవధాన్యాలు చల్లాం. మొట్టమొదట నవధాన్యాలు చల్లితే మొక్క బతకంగానే బాగానే ఉంటుంది. ఈ గనక పైకి వచ్చిన తర్వాత ఈ మొక్క డౌన్ అవుతుంది. అది అప్పుడు మాకు అర్థమైంది, ఆహా నవధాన్యాలు ఇక్కడ చల్లకూడదు, కానీ చల్లాల భూమికి అవసరం. ఎక్కడ చల్లాలా, అట్లా మధ్యలో చల్లుకోవాలి. ఒక్కో పంటకు ఒక్కో రకం, అసలు పంటకి విధానం మారిపోయింది, ఒకే రకంగా అసలు ఉండదు. ఇగో ఈ కలుపులు మొత్తం బలమే మనకి. ఇది కలుపులు. అందరూ ఏంటంటే తెలొక కలుపు అనుకుంటారు. అసలు గడ్డి, ఈ గడ్డి పీక అక్కడైతే చాలు, అంత బలమే. ఇగోండి, ఇది ఇట్ట కాలువ దోలుకుని ఇటు నీళ్ళు కట్టే ఈ మొలవటం కోసం. అంటే ఆ తిన్నగా డ్రిప్ ఉండదు కాబట్టి నీళ్ళు కడితే 100కి 100 మొలుతాయి, మొత్తం మొలుతాయి అనమాట. అదే వాటర్ కట్టలేదు అనుకో, కొన్ని మొలిచి ఎంత ఎక్కువగా మనకు పచ్చిరొట్ట మొలిపించుకోగలిగితే అంత బలం ఇచ్చిద్ది. సీజనల్ ఫుడ్ అంటే భూమికి కూడా సీజనల్గా కలుపు మొక్కలు ఇచ్చిద్ది అనమాట. ఒకేసారి ఇప్పుడు వర్షం పడుతుందా, కొన్ని ఇంకొక నెల తర్వాత కొన్ని వెరైటీలు మొలుతాయి. అసలు డిసెంబర్లో మొలుతాయి, పిచ్చిపోగా కళ్ళే ఉంటుంది. మళ్ళీ ఏందయ్యా అంటే పిచ్చి కోసం అంటాం, అది కూడా అప్పుడు మొలిచిది, అప్పుడు దాకా మొలవదు. ఇప్పుడు కొన్ని రకాలు ఇప్పుడు మొలుతాయి, కొన్ని రకాలు అప్పుడు మొలుతాయి. అంటే మనకు భూమికి ఎప్పుడు ఏది అవసరం వచ్చిందో అప్పుడే మొలుతాయి. అవి సీజనల్గా మొలుతాయి. ఇవ్వండి, మెల్లిగా పైపులు ఉండి చూసినాడు ట్రాన్స్మేకర్. అసలు అన్ని పడి మొలిచిందంటే అది ఆ వాతావరణానికి తట్టుకుని, అంటే జనవరి నుంచి మధ్యలో ఒక వర్షం పడింది, అప్పుడు మొలవచ్చు కదా, కొన్ని మొలవు అసలు అప్పుడు ఆ టైం వచ్చినప్పుడే మొలుతాయి. ఇదే ఎరువు అంటే. ఇది వానపాములు చూడండి ఎన్ని ఉన్నాయా, ఇదిగోండి ఇదిగోండి. ఇదిగోండి ఇదిగోండి ఇంకోటి. కొంతమంది ఎలికిపాములు అంటారు, వానపాములు. అది సాధ్యం. ఇప్పుడు ఈ వానపాము ఇక్కడ వేస్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ వానపాము పెరిగిద్ది. అయితే వానపాములు అమ్మారు రైతులకి. వానపాము ఎరువు తయారు చేసి అతను ఎరువు మాకు అమ్మతాం, మేము ఒక పిచ్చాలం. ఇదిగోండి ఇక ఎంత ఉందో చూడండి. ఇదిగోండి మళ్ళీ ప్లాంట్లు పెట్టించి ఇవ్వండి, ఒకేసారి ఎన్ని బుట్టినాయి చూడండి. పారిపోతాను. చిన్న చిన్న పిల్లలు అయ్యో ఎట్లా గెత్తుతున్నాయి చూడండి. ఇగండి
అసలు ఎన్ని ఉండే చూడండి, ఓవర్ కదిలిస్తేనే. ఇప్పుడు ఈ వానపాముల్ని ప్లాంట్లు పెట్టించి సబ్సిడీ ఇచ్చి మళ్ళీ రైతులు పెరుగు పంపించారు అంటే అసలు సైంటిస్ట్ ఏం చెబుతున్నాడు? అసలు వానపాములు ఎరువు పెంచడానికి సబ్సిడీ ఇటువైంది. ఎవడికన్నా పంట నష్టం వచ్చినప్పుడు ఆడికేమన్నా ఇస్తే ఆడు బాగుపడతారు రైతు అనేవాడు, వ్యవసాయం నిలబడిద్ది. ఇదంతా ఏమీ లేదు, ఆడు కూర్చుని వాళ్ళకి లంచం ఇచ్చే పథకం ఏది ఉందా ఓన్లీ అదే తయారు చేస్తారు, ఆ పథకాన్ని తయారు చేస్తారు. వానపాములు పెరుగుతుంటే అసలు వానపాములు నమ్మతమైంది, వానపాములు కొనుక్కొచ్చి ఎరువు తయారు చేయటమైంది, ఆ ఎరువు మేము తీసుకొచ్చేయటమైంది. ఇప్పుడు ఏం చేశారో సేంద్రీయ వ్యవసాయం చేయమని చెప్పంగానే ఇలాంటి తుక్కంతా పోగేస్తాడు ఒకసాటికి. ఇక 4-5 సార్లు అటు ఇటు తిరగంగానే వానపాములకు ఆటోమేటిక్ వస్తాయి, ఎరువు తయారైద్ది. ఇటు ఎరువు అయిద్ది. ఈ ఎరువుని బ్యాగుల్లో పెట్టి అమ్ముతున్నారు అన్నట్టు. 1000 రూపాయలని 500 బ్రాండ్లు వేసుకుని, పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళు. అసలు కంపోస్ట్ ఎరువు తయారు చేయటం. కంపోస్ట్ అంటే ఏంది? చేలో ఉండే వ్యర్థాలనే కంపోస్ట్ అంటారు. దీనికి ఎరువు తయారు చేయటం, ఆ ఎరువుని లారీల్లో తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావటం, మేము చిమ్మటం కూలిచ్చి బస్తాకు 100 రూపాయలు ఇచ్చి, ఇవాళ 50 కేజీలు బస్తా చిమ్మాలంటే 100 రూపాయలు దీన్ని తీసుకుంటున్నారు. అరే అసలు ఇది ఎన్ని బస్తాలు అయిద్దో చూడండి. ఈ రకంగా ఉండే కట్ట అసలు ఈ రకంగా ఉందే, ఎన్ని బస్తాలు అయిద్దో చూడండి. ఇప్పుడు ఇది అక్కడికి మారుతాం కానీ ఈ ఏరు దీంట్లోకి వచ్చిద్ది. ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ పంట అయిపోయిన దాకా మెల్లె కంపోస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మొక్క పెరక్కేమైద్ది? అసలు సైంటిఫిక్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇవాళ వ్యవసాయంలోకి చదువుకున్న వాళ్ళే వచ్చారు. వ్యవసాయం కన్నా మామూలుగా ఒకప్పుడు మీద అందరూ చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఆలోచించి బిగిన్ చేయాలి. అసలు ఎవరో చెప్పారనగానే ఆ పని నమ్మకం కాదు. ఇప్పుడు నేను చెప్పాను ఇది కరెక్టా కాదని ఆలోచన బిగిన్ చేయాలి. అసలు సైంటిస్ట్ చెప్పాడు కరెక్టా కాదని అది ఆలోచించుకోవాలి, కానీ ఆలోచన లేకుండా అసలు ఆ పని ఎవరేది చెప్తే చేస్తా ఉంటారు. నేను చెప్పింది నిజం అబద్ధమా? ఇగో ఇట్లా చెప్తున్నాడు, ఇది సైంటిఫిక్గా కరెక్ట్ అయిద్దా కాదా? వానపాములు ఆడ వచ్చిన తర్వాత ఎరువు తయారు చేయకేమవుతాయి? ఇవాళ చాలా మంది అచ్చగా వానపాములు అనుకుంటున్నారు, కానీ దీనికి చెదలు వచ్చింది. అన్నిటికంటే కూడా వానపాముల కంటే కూడా చెదపురుగు గనక ఈ పీసుని తిని విసర్జించిందంటే దానంత బలమైన మట్టి అసలు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందరూ వానపాములను గొప్పతనం చెప్పుకుంటారు. ఎక్కడన్నా చెదల పుట్ట కాడ మట్టి కాడ ఆ మొక్కలు చూడండి ఎంత గ్రోత్ వస్తాయో. అందుకని చాలా వాటిల్లో పుట్టమన్ను కలపమంటారు. అది వాళ్ళు ఎందుకు చెప్పారో మనకైతే తెలియదు, కానీ ఆ పుట్టమన్నులో మంచి పుట్టమన్ను బలంగా ఉంటుందని తెలుసు, కానీ ఆ పీసు పదార్థం ఉంటేనే తింటది ఆ చెదల పురుగు. అది విసర్జించిన తర్వాత అది అన్నిటికంటే పవర్ఫుల్ మట్టి అనమాట. మంచి కంపోస్ట్, అసలు మంచి కంపోస్ట్ ఎరువు ఏంది అంటే చెదల పురుగుల మట్టి అన్నిటికంటే కంపోస్టు, మంచి కంపోస్టు. ఇప్పుడు మనం ఏం పెట్టవసరలా, సహజంగానే ఎన్ని అసలు భూమి మీద అన్నీ పుడతాయి. ఎప్పుడేదో అవసరం వచ్చింది అది పుట్టింది. ఆ పుట్టిన దాన్ని పెరిగిన దాన్ని తీసి అక్కడ పడేయటమే అట్టుండాలి. కానీ ప్రతిదీ ఇప్పుడు ఏమండి ఇవన్నీ పుట్టినాయి అనమాట. ఏది ఆ పొట్ట చెట్లు, అదిగోండి అటు పొట్ట చెట్లు ఈ 2-3 నెలలు కాస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా పీకేస్తాం, అవసరం పడేస్తాం, కంపోస్ట్ అయింది. ఇదిగోండి పొట్టకాయలు, ఇదిగోండి. ఇది మనం పెట్టింది కాదు. ఆ దోస చెట్లు మాత్రం 4 నేను పెట్టా, కానీ ఈ కాకర చెట్లు, పొట్ట చెట్లు, ఎదర బచ్చలు ఉంది, ఎర్ర బచ్చలే, అది పరిమొలిచింది. బచ్చల్లో 2 రకాలు ఉంది, అటు తెల్ల బచ్చలు ఉంది. ఇగో ఇందుటి కాకర చెట్లు ఉన్నాయి, పొట్ట చెట్లు ఉన్నాయి. ఏం దోస చెట్లు, అది చూపిస్తా ఉండు. సరే, ఇగో ఇది ఒక రకం బచ్చలే. ఇది ఇక దోసకాయలు అన్నీ కేడ ఈ దోస చెట్టల్లా నేను పెట్టింది. ఇగో
ఒకసారి 4 దోసకాయలు ఉంటాయి. ఇగో పొట్టకాయలు చూడండి. ఇదిగోండి, ఇది 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 పరిమొలిచింది. ఇగో ఇక్కడ ఉంది. ఇదో ఎర్రబచ్చలే. అది మనకి ఈ మొక్కలో ఇంత ఎత్తైన దాకా ఈ కోసుకుంటా ఉంటాం, తింటా ఉంటాం. ఇంత ఎత్తు ఎప్పుడైతే అయిపోయిందో అది కోసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా 20 రోజులు ఎండబెడతా, మినిమం 10 రోజులు అన్నా. పెరిగిన తర్వాత పీసు వచ్చిన తర్వాత కట్ చేసి పరిచి ఎండిన తర్వాత ఈ మొత్తం ఆ 2 వర్షం మధ్యలో వేస్టేజ్ దీని మీద పడేసి దాని మీద పైపేస్తా. అప్పుడు మెల్లగా నిమ్ము ఉంటుంది. మొత్తం ఎరువు, కంపోస్ట్ ఎరువు, వానపాముల ఎరువు, చెదల పురుగుల ఎరువు, అన్ని రకాల కంపోస్టులు ఏడై తయారవుతాయి. ఏ కంపోస్ట్ అసలు రైతు అనేవాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు డబ్బులు పెట్టుకోవటమైంది ఇక్కడ కంపోస్ట్ అంటే ఆనించి వచ్చింది, ఇక్కడ తయారైద్ది సేంద్రీయ పదార్థం. మనం దానికోసం డబ్బులు పెట్టుకొని కోసుకున్నాం. అందుకని ఈ వీడియో సాధ్యమైనంత మట్టుకి చూసే వాళ్ళు ఏరే వాళ్ళకు కూడా చెప్పి, అసలు కొనుక్కునే వాళ్ళకు కూడా ఏంటంటే అచ్చగా పూర్తిగా రసాయనిక ఎరువు తింటున్నారు. 30-40 బ్యాగులు వేస్తారు అరటి తోటకి. అసలు 20 బ్యాగులు వేయమని గవర్నమెంటే చెబుతుంది, ఏది సైంటిస్టులు చెబుతున్నారు. 20 బ్యాగులు ఎత్తే మొత్తం దాంట్లోకే వచ్చింది కదా మొక్కలకే. మరి అది ఇచ్చిన తర్వాత రోగాలు వస్తాయి, తిన్నాక రోగాలు రాకేమవుతాయి. 1,00,000 ఎకరాలు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇండియా మొత్తంలోకి ఆంధ్రప్రదేశ్లో అరటి ఎక్కువ పండిస్తారు. ఏ ఏ ఏరియాకి ఆ ఏరియాకి తగ్గ లోకల్ వెరైటీలు ఉంటాయి, మంచి మంచి వెరైటీలు. అవన్నీ న్యాచురల్గా పండించుకుంటే సంవత్సరం పొడిగే పంట ఇది. ఎప్పుడు పండు అందుబాటులో ఉంటుంది. దీన్ని వదిలిపెట్టి అచ్చగా రసాయనిక ఎరువు మీద వేసి అది ఆ రైతుకి ఎంత వచ్చిందంటే ఇప్పుడు నేను ఈ తోట చివరిదాకా చూపిస్తాక గెలినాక కూడా చూడండి అసలు ఎంత సైజు వస్తున్నాయి, రసాయనిక ఎరువులు ఎంత వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే పూర్తి ధైర్యం వచ్చింది మాకు 100%. అంటే చేసే విధానం ఏ రైతు కూడా చేయటానికి అనుకూలంగా ఉండే పద్ధతి కనుక్కోగలిగాం. ఇంతకుముందు మేము కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పంట అయితే వచ్చింది కానీ మొదటి నుంచి చేసేటప్పుడు పని ఎక్కువ అయ్యేది. అది తెలియక పోసామన్నా కదా, ఎప్పుడైతే ఇది బాగా పెరిగిపోతుందో, అట్టి మొక్క తగ్గిపోతుందో అదంతా కోసి యువతలేసేవాళ్ళం. అప్పుడు శ్రమ ఎక్కువ అయ్యేది అనమాట. ఇప్పుడు ఏంటంటే శ్రమ తగ్గించుకోవటం అంత టెక్నిక్ అన్నమాట. ఇది సైన్స్ కంటే కూడా ఇది చాలా పవర్ఫుల్ సైన్స్ అనమాట. అంటే మనం ఎట్ట చేయాలనే తెలుసుకోవటం. అసలు సైన్స్ అంటే ఏంటంటే ఏదైనా తేలిక మార్గం, మంచి మార్గం, అది ఎట్ట పని చేసిద్ది. ఇప్పుడు ఏరేదేయకుండా ఈ మొక్కకే న్యాచురల్గా మంచి గ్రోత్ రావాలంటే ఏ విధానం పాటించాలా, ఇది శాశ్వతం. ప్రతి ఆకులో ఏ ఆకైనా సరే ఇది కూర వండుకునేది మన అచ్చ తోటకూరలాగానే ఉంటుంది. ఇదిగో ఇది కూర వండుకునేది. వెనకటాళ్ళు భూమి మీద పుట్టినాటిని వండుకునేవాళ్ళు. ఇప్పుడు భూమి మీద పుట్టిన వండుకోవట్లా. మనం భూమి మీద విత్తనం వేసి అది పుట్టించి దాన్ని వండుకుంటున్నాం. ఈ పంట అంటే ఇది నాకు తెలిసి నేను తెలుసుకున్నది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందని అంటారు ఈ అరటి పంట అనేది. ఇవాళది కాదు, కొన్ని వేల సంవత్సరాలు. నాకు ఇక్కడ తెలిసే 100 సంవత్సరాల పైనుంచి పండిస్తున్నారు మా ఈ ఏరియాలోనే. ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఉందో నాకు తెలియదు కానీ ఒక 20 సంవత్సరాల నాడు అడిగితే అప్పటికే 100 సంవత్సరాల నుంచి ఉందన్నారు ఈ పంట. రసాయనిక ఎరువులు ఫ్యాక్టరీ లేనప్పుడే ఈ మొక్క పుట్టింది. ఇవాళ వచ్చి రసాయనిక ఎరువు ఎత్తే ఈ పంట పండిద్దని చెబుతాం అంటే ఇక మనం పిచ్చాలమో లేకపోతే వినేవాళ్ళు పిచ్చాడో అర్థం కావట్లేదు. కానీ చెప్పేవాడు తెలియగలవాడు, వినేవాడు పిచ్చాడు అనమాట. ఇక అరే ఇదోనో 1000 సంవత్సరాల నాడు పుట్టింది, రసాయనిక ఎరువులు ఫ్యాక్టరీలు 100 సంవత్సరాల నాడు పుట్టే నా రసాయనిక ఎరువు ఎత్తి ఈ మొక్క పెరిగిందని చెబుతాడు. ఏందది? ఇది ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు పుట్టింది? తాతకి దగ్గులు నేర్పినట్టు ఉందన్నమాట ఇది. తాత నువ్వు ఇటు దగ్గులు నేర్పి మా మనవాళ్ళం అదే మేము చిన్నపిల్లప్పుడు మా తాతకి దగ్గులు నేర్పినట్టు ఉంటుంది ఇది. అరే 1000 సంవత్సరాల నాడు అరటి మొక్క పుట్టి పంట పడుతుంటే
ఇవాళ వచ్చి ఇట్టెత్తే పండిద్ది, అట్టెత్తే పండిద్ది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎన్నో రకాలు తింటున్నారు, చాలా రకాలు క్యారెట్లు తింటున్నారు, అందరికీ కంటి జబ్బే. అందుకని న్యాచురల్గా పండి తింటేనే బాడీకి ఉపయోగపడుద్ది. అంతేగాని ఏది పడితే అది మనం పండించుకుని చాలా తిన్నా వెనక ఎవరు తిన్నారు? అసలు క్యారెట్ తెలుసా, బీట్రూట్ తెలుసా, ఆకుకూరలు తెలుసా, ఏం తెలుసు? ఆ పచ్చడి వేసుకునేవాళ్ళు ఒక రకం కూర వేసుకునేవాళ్ళు, ఏ పొట్టకాయో, దోసకాయో, సొరకాయ, ఈ 5-6 రకాలే తెలిసేది. అసలు ఈ ఆకుకూరలు తెలవదు, బీన్స్ తెలవదు, అసలు బీన్స్ అంటే ఏం తెలవదు. వెనకటాలకు ఆ నాటు చిక్కుళ్ళను, ఆ గోరు చిక్కుళ్ళు, బెండకాయలు, బీరకాయలు, వంకాయలు, ఇవాళ రకరకాల 100 రకాలు వచ్చినాయి, 100 రకాల జబ్బులు పెరిగినాయి. వెనకటాడు ఎప్పుడో ఒకరోజు కూర తినేది, ఇవాళ రోజు 3 రకాల కూరలు, అయినా కానీ ట్రబుల్ వస్తుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తిన్నందువల్ల బాడీకి ఉపయోగపడతలా, అది మంచి పదార్థం అయితేనే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. మంచి పదార్థం కాదనుకో మన బాడీ ఇంకా ఎక్కువ చెడిపోయిద్ది. ఇప్పుడు ఏదైనా మనకు డబ్బు వచ్చిందని రకరకాలు కొనుక్కొచ్చుకుంటున్నామంటే జబ్బులను ఎక్కువ కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఆ పండిన దాంట్లో న్యాచురల్గా ఒకటి తిని ఊరుకునే వాళ్ళం, ఇప్పుడు ఎక్కువ రకాలు తెచ్చుకుంటున్నాం, ఎక్కువ రకాల జబ్బులు తెచ్చుకుంటున్నాం. అందుకని ఈ పంటనే పద్దాక చూపిస్తా, దాదాపు ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అన్నిసార్లు చూపిస్తా, చూస్తా ఉండండి. ఇదేం జరిగింది, మొన్న ఎంత ఉంది మొక్క, ఇప్పుడు ఎంత ఉంది, రేపు ఏం జరుగుతుంది, ఇదంతా క్లారిటీగా చూడండి.